మంత్రి పొన్నం 100 కోట్ల స్కామ్ ఆధారాలు బయటపెట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అధికారుల తీరుపై ఆగ్రహం. మేం కూడా రెడ్ డైరీ మెయింటైన్ చేస్తున్నాం, ప్రోటోకాల్ పాటించకుంటే సంగతి చెప్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంబడి పడ్డాడు ఈ కౌశిక్ రెడ్డి. రామగుండం ఫ్లై హ్యాష్ తరలింపులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారీగా అక్రమాలకు పాల్పడ్డారంటూ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సుమారు 100 కోట్ల కుంభకోణం అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూడిద తరలింపులో మంత్రి అదనంగా 50 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని అన్నారు. ఓవర్లోడ్తో వెళ్తున్న 13 లారీలను స్వయంగా తానే పట్టుకున్నానని చెప్పారు. కానీ రవాణా శాఖ అధికారులు 2 లారీలను సీజ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్న ఎన్టీపీసీ అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని గెలిపించినందుకు మంచి పనే చేస్తాడు, మొత్తానికి ఏదో ఒకటి అయితే మొత్తానికి బయట పెడతాను. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ బూడిద ఎన్టీపీసీ ఉంది కదా, ఎన్టీపీసీకి సంబంధించిన బూడిదను ఆ బూడిద కుంభకోణంలో ఇరుక్కున్నాడట. బూడిద కుంభకోణం చేసి ఇరుక్కున్న మంత్రిగా కూడా నువ్వే రికార్డు సృష్టించడం. మంత్రి పొన్నం ప్రభాకర్ 100 కోట్ల రూపాయలట ఈ కుంభకోణం జరిగిందట. మరి ఇది ఎట్టెట్ల కుంభకోణం జరిగింది 100 కోట్లు అనేది కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మొత్తానికి ఎవరు చూసినా కుంభకోణాలే. ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇక్కడ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇక్కడ చూస్తేనేమో ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకొక చూస్తే ఇంకో మంత్రి. ఇట్లా మొత్తం కాంగ్రెస్ మంత్రులంతా 6 నెలల్లోనే కుంభకోణాలలో ఇరుక్కున్నారు. ఇక మరి ఇట్లున్నది పరిపాలన.